అక్కడ జరిగినటువంటి ఘటనలో దాదాపుగా 300 మంది ఒక అల్లరి ముఠా ఏదైతే ఉందో అదంతా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పేద గిరిజనుల మీద దాడి చేయడము, వాళ్ళను తీవ్రంగా గాయపరచడము, వాళ్ళు ఆసుపత్రుల పాలైతే కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము కేవలం కంటి తుడుపు చర్యగా అక్కడ ఉన్నటువంటి బాధితుల్లో 5 మందిని, అదేవిధంగా ఆ మూకలో ఉన్నటువంటి 5 మందిని అరెస్టు చేసేటువంటి ప్రయత్నం చేసింది. నిజానికి 300 మంది వచ్చేసి ఒక 30 మంది ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేస్తే 5 మంది వాళ్ళను 5 మంది వీళ్లను అరెస్టు చేయడం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ యొక్క బుజ్జగింపు మత రాజకీయాలకు నిదర్శనంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తా ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండి కాదు, కాంగ్రెస్ పార్టీ పుట్టుకలోనే హిందువుల మీద దాడులు చేయడం, మత రాజకీయాలు చేయడం, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే జరిగినటువంటి ఘటనలో, జరుగుతున్నటువంటి సంఘటనలో, జరుగుతున్నటువంటి దాడుల మీద నిజానిజాలను వెలుగు తీసేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేసిన పాపాన పోలేదు. దానికి నిలువెత్తు నిదర్శనమే నిన్న చెంగిచెర్లలో జరిగినటువంటి ఘటనలో బాధితులుగా ఉన్నటువంటి గిరిజనులను వాళ్ళను కూడా 5 మందిని అరెస్టు చేయడం, 300 మంది ఒకటేసారి ఒక మూక అంతా వచ్చేసి పేద గిరిజనుల మీద, మహిళల మీద, గర్భిణీల మీద, ముసలి ముతక వాళ్ళ మీద కూడా దాడి చేస్తే వాళ్ళను కూడా 5 మందిని అరెస్టు చేయడం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ యొక్క మత రాజకీయాలను స్పష్టంగా అర్థం చేసేటువంటి సందర్భాన్ని మనం కనబడతా ఉన్నది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పుకొచ్చింది? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్నది. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా హిందువుల మీద ఈ రకమైనటువంటి దాడులు జరిగినటువంటి సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎట్లయితే వ్యవహరిస్తుందో టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో అట్లే వ్యవహరించేది. గతంలో చూసినాం, మనం బైండ్సాలో చూసినాం, ముదోల్లో చూసినాం, ఆదిలాబాద్ లో చూసినాం. అక్కడ సంక్రాంతి పండుగకు సకినాలు చేసుకున్నటువంటి హిందువుల ఇళ్ల మీద ఒక ముస్లిం మూక వెళ్ళడం, వాటిల్లో మూత్ర విసర్జన చేయడం, వాళ్ళు తినడానికి పనికి రాకుండా చేయడము, అక్కడ ఎదురొచ్చినటువంటి వాళ్ళను కొట్టడము, వాళ్ళను దారుణంగా హింసించడం చేసినటువంటి సంఘటనలలో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే ఉదాసీనంగా వ్యవహరించిందో నేడు చెంగిచెర్ల ఘటనలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా వ్యవహరిస్తా ఉన్నది. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో, అది గుజరాత్ కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి రాజస్థాన్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఇంకా ఏ రాష్ట్రంలో నిన్న బీజేపీ అధికారంలో ఉందో అక్కడ ఏ చిన్న ఘటన జరిగినా కూడా వెంటనే వీళ్ళు చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని ఒకవైపు ప్రియాంక గాంధీ, మరోవైపు రాహుల్ గాంధీ పరుగున వెళ్లి వాళ్ళను కన్సోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా అక్కడ జరిగేటువంటి ఘటనలో వాస్తవాలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏ రోజు తెలుసుకున్నటువంటి పాపాన ఓదు. కేవలం అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం, బీజేపీ ముఖ్యమంత్రి ఉంటాడు, బీజేపీకి సంబంధించినటువంటి మంత్రివర్గం కొలువుదీరి ఉంటుంది అనేటువంటి ఏకైక సాకు చూపించి ఏ చిన్న అవకాశం దొరికితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళను ఓదార్చడం, రాజకీయాలు చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. గతంలో చూసినాం, ఒక ఔరంగజేబ్ అనేటువంటి ఒక తీవ్రవాది జమ్మూ కాశ్మీర్లో చనిపోతే వాళ్ళ యొక్క కుటుంబాలను పరామర్శించడానికి రాహుల్ గాంధీ వెళ్తాడు. ఒక తీవ్రవాది యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి సమయం ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఒక తీవ్రవాది కుటుంబ సభ్యులను ఓదార్చడానికి సమయం ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈరోజు చెంగిచెర్లలో ఒక ఘటన జరిగితే రావడానికి మనసొప్పలేదనంటే వాళ్ళు ఏ రకమైనటువంటి రాజకీయాలకు తెరలేపుతున్నారో దయచేసి మీడియా మిత్రులు, ముఖ్యంగా తెలంగాణ సమాజం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అప్పీల్ చేస్తా ఉన్నది. అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నటువంటి ఒక చిన్న సంఘటనను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ ఏ రకంగా అడ్డు పెట్టుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిందో గతంలో మనం చూసినాం. వాళ్ళకి సంబంధం లేనటువంటి ఘటనలు ఏవి జరిగినా కూడా, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనటువంటి ఏ ఘటన జరిగినా కూడా ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటే అక్లాక్ అనేటువంటి వ్యక్తి చనిపోతే ఆ అక్లాక్ యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించడానికి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు పోటీ పడి మరి అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్తారు,
నరేంద్ర మోడీ గారు మత రాజకీయాలు చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు దేశాన్ని విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఒక మొహబ్బత్ కి దుకాన్ని ఇక్కడ తెరవాలి ఈ దేశంలో అని చెప్పి చెప్తా ఉంటాడు. రాహుల్ గాంధీ ప్రవచించేటువంటి మొహబ్బత్ కి దుకాన్ అంటే హిందువుల మీద దాడులు జరిగితే నోరు ముచ్చుకొని కూర్చోవడం, హిందువుల మీద దౌర్జన్యాలు జరిగితే నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, హిందువుల మీద ఏ రకమైనటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం, ఏదన్నా ఒక బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా అక్కడికి పరుగున వెళ్లి వాళ్ళను పరామర్శల పేరుతో మత రాజకీయాలు చేయడమే మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నది. ఈ సంఘటనలో అసలు వాస్తవాలన్నీ కూడా మరుగున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మొత్తం సంఘటనకు కారకుడైనటువంటి కింగ్ పిన్ ఈ రోజు వరకు కూడా కనీసం అతని మీడియా ముందు కూడా తెచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. చెంగిచెర్ల పక్కన ఉన్నటువంటి పశువుల కబేళా ఏదైతే ఉందో ఆ కబేళాను నడుపుతున్నటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ అయినటువంటి సలీం ఖాన్ అనేటువంటి వ్యక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి నడుపుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. అక్కడ ఎవరైతే మూక 300 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా సలీం ఖాన్ కి సంబంధించినటువంటి కబేళాలో పనిచేస్తా ఉన్నారు. అక్కడ చెంగిచెర్లలో నిర్మాణం అయ్యి ఈ రోజు వరకు కూడా ఎవరికి అలాట్ కానటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళు అక్రమంగా చొరబడి వాళ్ళు అక్కడ ఆ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడి అధికారులు కావచ్చు, ఎవరు కూడా దాన్ని బయట పెట్టేటువంటి ప్రయత్నం ఈ రోజు వరకు చేయకపోవడం ఏదైతే ఉందో అది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇటువంటి సంఘటనలు మరిన్ని జరగకంటే ముందే కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి మూకలు నిజంగా భారతీయులేనా, నిజంగా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళేనా, లేకపోతే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాల అనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, అక్కడ నివాసంలో ఉంటున్నటువంటి ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు అసలు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. నిజంగా వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష వింటే కనీసం ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కాదు అని చెప్పేసి అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో నిజంగా వాళ్ళు భారతీయులైనా అక్రమంగా చొరబడ్డటువంటి రోహింగ్యాల స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం తక్షణమే ఈ నిజానిజాలన్నింటినీ వెలికి తీయాలి. ఈ మొత్తం వ్యవహారంలో కింగ్ పింగ్ గా ఉన్నటువంటి సలీం ఖాన్ మీద యుఏపిఏ ఊపా చట్టాన్ని ప్రయోగించి అతని పైన పీడీ యాక్ట్ ను ప్రయోగించి తక్షణమే అరెస్టు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. సలీం ఖాన్ కు సంబంధించినటువంటి చరిత్ర మీకు అందరికీ తెలిసినటువంటిది. గతంలో కూడా వక్ఫ్ ల్యాండ్ కు సంబంధించినటువంటి భూ కబ్జాలు ఎన్ని పాల్పడ్డాడు. అడ్డం వచ్చినటువంటి వక్ఫ్ ల్యాండ్ ని కాపాడుకోవడానికి అడ్డం వచ్చినటువంటి నిజమైన ముస్లింలు వచ్చినటువంటి సందర్భంలో కూడా వాళ్ళ మీద దాడులు చేసినటువంటి చరిత్ర సలీం ఖాన్ది. కాబట్టి అటువంటి సలీం ఖాన్ మీద యుఏపిఏ ఊపా చట్టాన్ని ప్రయోగించాలి, తక్షణమే అతన్ని అరెస్టు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇదంతా ఒక ఎత్తున ఒకవైపు జరుగుతూ ఉంటే ఈ రోజు ఉదయం నిన్నటికి నిన్న మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు, అంతకంటే ముందు కిషన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం, వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేయడం, వాస్తవాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకవైపు భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా హిందువులను, ఇంకా అక్కడ ఉన్నటువంటి బాధితులను, అక్కడ ఉన్నటువంటి గిరిజనులను, అక్కడ ఉన్నటువంటి నిరుపేదలను అరెస్టుల పర్వం కొనసాగిస్తా ఉన్నది. ఈ రోజు ఉదయం కూడా 2 వ్యక్తులను అరెస్టు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు ఉదయం ఇంత గంభీరమైనటువంటి ఘటన ఒకవైపు జరుగుతూ ఉంటే వాస్తవాలను తెలుసుకోకుండా ఎంతసేపు హిందువులను అణిచిపెట్టడం, ఎంతసేపు హిందువుల మీద వాళ్ళు కనీసం కనికరం కూడా లేకుండా ఉండడం, అక్కడ ఉన్నటువంటి గర్భిణీలు, మహిళలు, చిన్నపిల్లలు అనేటువంటి కనీసం మానవత్వం కూడా ప్రదర్శించకుండా అరెస్టుల పర్వం కొనసాగిస్తా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కుట్రకు, ఎటువంటి క్రీడకు, ఎటువంటి ఈ రకమైనటువంటి రాజకీయానికి తెరలేపుతున్నదో మీడియా ముఖంగా తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా గుర్తించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలను ఎంటగడతాం. 100 రోజులు అయిపోయింది. వాళ్ళను ఈ ఎన్నికల తర్వాత వాళ్ళ అధికారంలో నుండి దిగిపోతారు, వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి గత ప్రభుత్వంలో రాజకుమారుడిగా వెలుగొందినటువంటి ఒక వ్యక్తి అన్ని సంఘటనల మీద మాట్లాడుతున్నాడు. కానీ ఈ చెంగిచెర్ల సంఘటన మీద ఈ రోజు వరకు మాట్లాడకపోవడం టిఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటిది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉన్నది.
గతంలో కూడా చాలా సందర్భాలలో చూసినాం మనం. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అక్కడికి వెళ్ళడం, ఏదైనా ఆందోళనలు చేస్తే మీరేనా హిందువులు, మాకంటే అతి భయంకరమైనటువంటి హిందువులు ఎవరున్నారు, మేము చేసినన్ని పూజలు మీరు చేస్తారా, మేము చేసినటువంటి యజ్ఞాలు యాగాలు మీరేమైనా చేశారా, నాకంటే అతి భయంకరమైనటువంటి హిందువు ఎవరున్నారని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈ రోజు వరకు అక్కడ జరిగినటువంటి సంఘటనలో గాయపడ్డటువంటి బాధితులను, గిరిజనులను, మహిళలను చూడకపోవడము, వాళ్ళు ఏ రకమైనటువంటి భయంకరమైనటువంటి హిందువులో ఈరోజు తెలంగాణ సమాజం అంతా గుర్తించాలని చెప్పేసి మీడియా ముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 2019కి సంబంధించినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆ రోజు కరీంనగర్ సభలో మాట్లాడినటువంటి గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు హిందూగాళ్లు బొందుగాళ్లు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ ప్రకంపనలకు అది ఏ రకంగా కారణమైందో మనందరికీ తెలిసిందే. మరి బండి సంజయ్ గారిని ఉద్దేశించి ఆ రోజు మాట్లాడినటువంటి చంద్రశేఖరరావు గారు ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కరీంనగర్ నుండి వచ్చేసి ఇక్కడ చెంగిచర్లలోని బాధితులను పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మీరు ఎక్కడున్నారు, మీరు ఎక్కడ పడినారు, అసలు మీరు ఏం దాగి ఉన్నారు, ఏం తింటా ఉన్నారు, ఎక్కడున్నారు అనేటువంటి విషయం కూడా తెలియకపోవడం అనేటువంటిది అర్థమవుతా ఉన్నది. యజ్ఞాలు యాగాలు చేయడమే హిందుత్వం కాదు. మరి ఒకవేళ నిజంగా మీరన్నట్టు యజ్ఞాలు యాగాలు చేస్తేనే అతి భయంకరమైనటువంటి హిందువులు అయితే ఈరోజు చెంగిచెర్లలో ఇంత పెద్ద సంఘటన జరిగితే మరి మీరు ఏ రకమైనటువంటి సురాపాన యజ్ఞంలో ఉన్నారో తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. మీరు చేసేటువంటి యజ్ఞాలు ఎవరికి సంబంధించినవి, మీరు చేసేటువంటి యాగాలు ఎవరి కోసం చేస్తారు, మీరు చేసేటువంటి యజ్ఞాలు మీ సొంతం కోసం చేస్తారా లేకపోతే తెలంగాణ సమాజ బాగు కోసం చేస్తారా అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా టిఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ ఎత్తుగడలు, టిఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ దివాళాకోరుతనాన్ని తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మతము, ఒక వర్గము, ఒక కులము, ఒక ప్రాంతం అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. అదే నిజమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తి అంటే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్ఫూర్తి కొరవడింది అనేటువంటిది ఈ సంఘటన చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉన్నది. ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుంటే, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకున్నా, వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చిన్న చూపు లేకున్నా, లేకపోతే ఒకరి మీద ప్రేమానురాగాలు లేకున్నా కూడా ఈ సంఘటనలో వాస్తవాలను బయటికి తీయాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పుట్టు పూర్వత్రాలన్నింటినీ కూడా బయట పెట్టాలి. వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో నిజంగా ఖాళీ చేయించాలి. అక్కడ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా మిత్రులారా, అక్కడ గాయపడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కనీసం చికిత్స కూడా నోచుకోలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు ఒక చిన్న ఆయింట్మెంట్ కొనుక్కోలేనటువంటి కడు పేదరికంలో ఉన్నారు. అటువంటి వాళ్ళను కూడా ఆదుకోవడానికి మనసు రావట్లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా నిష్పక్షపాత వైఖరి లేకుండా నిజంగానే వాళ్ళు ఓట్ల కోసం తమ యొక్క దిగజారుడుతనం రాజకీయాలను ప్రదర్శిస్తున్నట్టుగా అర్థమైపోతా ఉన్నది. కాబట్టి ఇదంతా కాదనుకుంటే వాస్తవాలను మేము బయట పెడతాం. ఎవరైతే ఈ సంఘటనలో దోషులు ఉన్నారో వాళ్ళనందరినీ బయట పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. మొత్తం వ్యవహారానికి కింగ్ పిన్ గా ఉన్నటువంటి సలీం ఖాన్ ని అరెస్ట్ చేయాలి. 300 మంది వచ్చినటువంటి మూకకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ వీడియో ఫుటేజెస్ లో ఉన్నాయి. కానీ కేవలం 5 మందిని అరెస్టు చేయడం ఏదైతే ఉందో అది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంటి తుడుపు చర్య. కేవలం అది ఏమంటారు, ఒక రకంగా 2 వర్గాలను ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, 2 వర్గాలను ఏదో సాబిటైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా న్యాయాలయాల మీద విచారణలు చేయకుండా అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి బాధితులను ఎవరైతే 300 మంది ఆ పై స్థాయిలో ఉన్నారో రాడ్లు కర్రలు పట్టుకొని వచ్చినటువంటి వీడియోలు ఎవరైతే ఉన్నాయో క్లియర్ గా ఉన్నాయి. ఆ రాడ్లు కర్రలు పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేయాలి. ఈ ఘటనలో గాయపడినటువంటి నిరుపేద గిరిజన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలి. వాళ్ళకు సంబంధించినటువంటి
నష్టపరిహారం చెల్లించాలి. అతి ముఖ్యంగా సలీం ఖాన్ ని అరెస్టు చేయాలి. అతను అక్రమంగా నడిపిస్తున్నటువంటి కబేళాను మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రకటిస్తుందో దానికోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వము ఎదురు చూడాలి. రాబోయే కాలంలో జరిగేటువంటి మూల్యాన్ని కాంగ్రెస్ పార్టీ భరించక తప్పదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది. Like, share, subscribe.